అందరికీ హాయ్. ఎప్పుడైనా మనం ఒక నిమ్మకాయతోటి చింతపండుతో చేసుకుంటూ ఉంటాం కదా అన్నంలో ఈరోజు నేను నిమ్మకాయని పిండిన, కానీ ఇందులో మొత్తం ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని నువ్వులు, మిరియాలు, ఇవి ఒక ఎండిన మిరపకాయ, ఇవన్నీ మంచిగా వేంపి కొంచెం గల్లుప్పు వేసి మిక్సీకి వేసిన పౌడర్ చేసి, ఈ పోపు అయినాక పోపు అన్నానికి ఎట్లా ఆ పోపు అయిపోయాక పొడి వేసింది. ఇందులో పోపులో ఇంగువ వస్తుందా, ఇంగువ మరవద్దని చెప్తా కదా, కరివేపాకు ఇవన్నీ మళ్ళీ పోపు చేసి ఈ పొడి వేసి కలుపుతాను. కొంచెం చూసిన సూపర్ ఉన్నది, ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉన్నది. ఒక్కసారి వెరైటీగా చేద్దామని చేసిన, బాగుంది. ప్రతి ఒక్కరు ఇట్లా చేసుకోండి, వెరైటీగా ఉంటుంది, టేస్ట్ మళ్ళీ సూపర్ ఉంది. ఇందులో చింతపండు పులుసు కూడా కొంచెం అని ఇందులో వేసుకోవచ్చు. సరే, అట్లా కాదని నేను ఇప్పుడు నిమ్మకాయ పిండిన, బాగుంది. ప్రతి ఒక్కరు ఇట్లా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మలా మంచ.